ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు పక్కా నచ్చుతుంది. 100% నేను గ్యారంటీ చెప్తున్నా. ఎందుకంటే నేను తెచ్చిన ప్రోడక్ట్ కూడా అలాంటిదే. ఇన్ఫినిక్స్ది GT10 Pro డెడికేటెడ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. అంటే ఇంకా గేమర్స్కి అయితే పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు బడ్జెట్ ప్రైస్లో ఇది చాలా రీజనబుల్ కాస్ట్, అరౌండ్ 17,000 చేంజ్లో మీకు జబర్దస్త్ ప్రాసెసర్ తోటి, జబర్దస్త్ డిస్ప్లే, జబర్దస్త్ స్పీకర్స్, అన్నీ జబర్దస్తే. ఖతర్నాక్ మొబైల్ కాబట్టి ఇంకా నాకు కూడా ఆగబుద్ధి అవ్వట్లేదు. ఇమీడియట్ మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇన్ఫినిక్స్ GT10 Pro ఇలాంటి స్పెషల్ ప్యాకేజింగ్లో వచ్చింది. ఫస్ట్ 5,000 కస్టమర్స్కి ఇట్లానే వస్తుందని చెప్పారు వాళ్ళు, అంటే యాక్సెసరీస్ తోటి. ఇది డెడికేటెడ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కదా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. గేమ్ ప్లే కూడా పెడతాను అయితే లాస్ట్లో. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు, బ్లాక్ బాక్స్ పైన GT అని రాసేసి అవుట్ ప్లే ద రెస్ట్ అని. ఇక్కడ యాక్సెసరీస్ అంటే కార్బన్ కేవలర్ బాక్స్ ఒకటి వచ్చింది, యూనివర్సల్ షోల్డర్ ట్రిగర్స్ వచ్చినాయి, గేమింగ్ ఫింగర్ స్లీవ్స్ ఇవన్నీ అందులో ఇంక్లూడెడ్ ఉన్నాయని రాసింది. ఇక్కడ దాని 8GB 256GB వేరియంట్ ఇక్కడ మోడల్ అది చూడొచ్చు. ఇందులో ఒకటే వేరియంట్ అవైలబుల్ ఉంది. ఈ కవర్ లోపల యాక్చువల్గా 2 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం మొబైల్ చూసేసుకుందాము. చాలా ప్రీమియం ప్యాకేజింగ్ ఉంది, ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఉన్నట్టుంది. ఇంకా MRP అంటే 19,999 ఇది యాక్చువల్ కాస్ట్, కానీ మీకు బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ ఉన్నాయి. వైఫై 6, UFS 3.1 స్టోరేజ్, బ్లూటూత్ వర్జన్ 5.3, PD 3.0 ఛార్జింగ్, ఇంకా వేపర్ ఛాంబర్ పెద్దది ఉంది, హైరేజ్ ఆడియో, ఇంకా హైరేజ్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ అవన్నీ ఉన్నాయి. మీకు మేడ్ ఇన్ ఇండియా మొబైల్ కంప్లీట్. ఇది కొత్త డైమెన్సిటీ 8050 6 నానోమీటర్ గేమింగ్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 120 Hz ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఇంకా 5000 బ్యాటరీ, ఇంకా క్లీన్ ప్యూర్ OS, ఇంకా క్లియర్ మెకా డిజైన్ అని రాస్తుంది. అంటే మీకు బ్యాక్ సైడ్ కొంచెం గ్లాస్ లాగా ఉండి నథింగ్ ఫోన్ ఉన్నట్టు డిజైన్ ఉంటుంది. LED లైట్స్ అవన్నీ పెట్టేసి చాలా రీజనబుల్ అనిపించింది 17,000 చిల్లరకి. ఇక్కడ అంటే ఏమో స్టెప్స్ రాసున్నాయి. ఆ డబ్బాని దాన్ని మనం స్పీకర్ బాక్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అని. ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్, 2 డాక్యుమెంట్స్ వచ్చినాయి, స్టిక్కర్స్ వచ్చినాయి, ఇంకా ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ అంటే టెంపర్డ్ గ్లాస్ వచ్చింది, ఇంకోటి సిలికాన్ ట్రాన్స్పరెంట్ కేస్ ఒకటి వచ్చింది. ఇది మన మొబైల్. ఇది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇందులో కింద కూడా యాక్సెసరీస్ వచ్చినాయి కదా. ఇది 45 వాట్స్ అడాప్టర్ వచ్చింది. ఇంకా ఒకటి మీకు ఆరెంజ్ కలర్ది Type-C కేబుల్ వచ్చింది. ఇదే బాక్స్ మీరు సౌండ్ బాక్స్ లాగా దాన్ని చేయొచ్చు. ఇదంతా చేంజ్ చేస్తాను చెప్పేసి తర్వాత చూపిస్తాను. యాంగిల్లో ఉంది అది Type-C కేబుల్, అంటే గేమింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది నాట్ ఫర్ సేల్ అని రాస్తుంది, ఓన్లీ ప్రమోషనల్ ఐటమ్ అని రాస్తుంది. ఇదే కెవ్లార్ బాక్స్, 2 మీకు ట్రిగ్గర్స్ వచ్చినాయి. ట్రిగ్గర్స్ క్వాలిటీ అయితే సూపర్ ప్రీమియం ఉంది. 4 బటన్లు ఉన్నాయి. యాక్చువల్గా ఇది పెట్టి గేమ్ ప్లే అది చూస్తాను నేను ఎట్లా ఉందో. చాలా క్వాలిటీ ఉన్నాయి. నేను చాలా ట్రిగర్స్ ఉన్నాయి ఇట్లాంటి నా దగ్గర, కానీ ఇవి సూపర్ ప్రీమియం ఉన్నాయి ఇవి. ఇంకా ఈ బాక్స్లో ఇందులో అంటే కెవ్లార్ అంటే తెలుసు కదా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తయారు చేస్తారు, అలాంటి మెటీరియల్ అని చెప్పారు. కానీ మరి అట్లయితే నాకు ఏం కనిపించట్లేదు. నార్మల్గా కార్బన్ ఫైబర్ లాంటి డిజైన్ ఉంది. ఇది ఫింగర్ గ్లోవ్స్ వచ్చినాయి, మీరు గేమింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇదండి మన ఇన్ఫినిక్స్ GT10 Pro సూపర్బ్ డెడికేటెడ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. అండర్ 20,000 అని చెప్పొచ్చు, ఎందుకంటే 17,000 రూపీస్ చేంజ్లో జబర్దస్త్ ఉంది. ఇది డిస్ప్లే యాక్చువల్ 6.67 ఇంచెస్ది 1080p AMOLED డిస్ప్లే, 120 Hz. ఇక్కడ మీరు దాని పంచోల్ కెమెరా చూడొచ్చు. 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f2.2. ఇంకా దాని బెజల్స్ అవి అంటే నేను ఆన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ దీనిపైన స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టొచ్చింది. ఇంకోటి కూడా టెంపర్డ్ గ్లాస్ కూడా ఇచ్చారు. ఇదంతా ప్లాస్టిక్ ఫ్రేమే కానీ ఫ్లాట్ డిజైన్ ఉండేసి పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. ఇంకా కలర్ అది బాగుంది. ఇది కంప్లీట్ ఇది అంటే సైబర్ బ్లాక్ అని చెప్పేసి. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, 2 స్పీకర్ కూడా ఉంది. ఇంకా సిమ్ ట్రే నేను మీకు తీసి చూపించేస్తాను. ఇందులో మీరు 2 5G సిమ్స్, ఇంకోటి 1 TB వరకు మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బాటంలో 3.5mm జాక్ మైక్ ఉంది, ఇంకా Type-C పోర్ట్, ఇంకా ఇంకో స్పీకర్ గ్రిల్. బ్యాక్ చూస్తున్నారు కదా, నథింగ్ ఫోన్ లాగా ఉండేసి సూపర్ ఉంది. ఇది 108 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకా 2 మెగాపిక్సెల్, అంటే ఒకటి డెప్త్కి, ఒకటి మ్యాక్రో, ఇంకోటి రింగ్ ఫ్లాష్ ఉంది, LED ఫ్లాష్. ఇంకా ఇక్కడ ఇన్ఫినిక్స్ GT రాసేసి ఇదంతా గ్లాస్ బ్యాక్ ఉంది. బాగుంది, మంచి ప్రీమియం లుక్ ఉండేసి. ఆరెంజ్ కలర్ సైబర్ పంక్ ఇన్స్పైర్డ్ థీమ్ ఉంది, అది బాగుంది. అంటే మొత్తం గేమింగ్ లుక్స్ ఉన్నాయి మొత్తం మొబైల్లో. అంటే యంగ్స్టర్స్కి, గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా నచ్చేలాగా డిజైనింగ్ ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేసి సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూస్ చేసి కవర్ పెట్టినా బాగానే ఉంది. మీకు ఎట్లా అనిపించింది మొబైల్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా దాని పర్ఫార్మెన్స్ అది అంటే ఫుల్ రివ్యూ ఏం కాదు, కానీ నేను ఆన్ చేసినాక మీరు అవన్నీ చూడండి. ఎందుకంటే 17,999కి నాకు మస్తు అనిపించింది ఇది. ఇది ఇన్ఫినిక్స్ GT10 Pro గేమింగ్ మొబైల్. నేను మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ కూడా వేసేసాను, ఫేస్ అన్లాక్ కూడా ఉంది, మస్తు ఉంది, చాలా స్మూత్ ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రాసెసర్ వచ్చేసి ఇందులో డైమెన్సిటీ 8050 ఉంది కదా, 6 నానోమీటర్ బేస్డ్. అంటే మీకు ఆల్మోస్ట్ అది స్నాప్డ్రాగన్ 870 లాగా ఉంటుంది పర్ఫార్మెన్స్. ఇంకా లుక్స్ కూడా దాని డిజైనింగ్, బ్యాక్ సైడ్ ఫుల్ గ్లాస్ ఇచ్చేసి నథింగ్ ఫోన్ లాగా డిజైన్ ఇచ్చారు, కానీ LED స్ట్రిప్ కూడా ఉంది. తర్వాత అంటే దాన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు, లైటింగ్ని అదంతా తర్వాత మీకు చూపిస్తాను. ఛార్జింగ్ పెట్టిన, గేమింగ్ ఆడేటప్పుడు, ఇంకా
ఇంకా లైటింగ్ అంటే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. దాని ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా పంచ్ హోల్ కెమెరా 32 మెగాపిక్సెల్‌ది చూడొచ్చు. బెజల్స్ అయితే సూపర్ థిన్ ఉన్నాయి. అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ది పర్ఫార్మెన్స్ కూడా ఫాస్ట్ ఇంకా అక్యురేట్ ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఇది AMOLED డిస్‌ప్లే కదా! 900 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండేసి 120 హెర్ట్జ్ డిస్‌ప్లే కూడా జబర్దస్త్ ఉంది. కలర్స్ అవన్నీ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. రెజల్యూషన్ కూడా 1080/2460 అంటే 387 పీపీఐ అవుతుంది. అంటే మీకు షార్ప్ ఉండేసి టెక్స్ట్ కూడా బాగుంది. యూఐలో కూడా ఎక్కడ ఏం ల్యాగ్ లేదు, ఏం లేదు. బ్లోట్‌వేర్ లేదు కదా! మొత్తం క్లీన్ ఉంది కాబట్టి ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది. సూపర్ ఉంది. అసలు ఎక్కడ నాకు ఇట్లా కొంచెం కూడా ల్యాగ్ అయినట్టు అనిపియలేదు. ప్రాసెసర్ ఓకే అని చెప్పొచ్చు. అంటే ఆల్మోస్ట్ స్నాప్‌డ్రాగన్ 870 టైప్ పర్ఫార్మెన్స్ అంటే మీకు 17,999కి అంటే బ్యాంక్ ఆఫర్స్ తోటి కలిపి ఆ ప్రైస్ రేంజ్‌కి నాకు మస్తు అనిపించింది. ఇక్కడ క్విక్ సెట్టింగ్స్, ఇంకా నోటిఫికేషన్స్ ప్యానెల్ ఇవి కూడా ఒకసారి చూపించేస్తాను. బ్రైట్‌నెస్ అంటే నేను అరౌండ్ ఒక 65% అట్లా పెట్టాను. డే టైమ్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వైట్ బ్యాలెన్స్ చూడండి ఎంత అక్యురేట్ ఉంది. కలర్ సాచురేషన్ మస్తుంది. కాంట్రాస్ట్ బాగుంది. ఇంకా ఇక్కడ యూఐ అది కూడా చూడొచ్చు. ఎక్కడ నాకు ఒక్కసారి కూడా ఏమీ ల్యాగ్ అనేది అనిపియలేదు. ఇక్కడ కంప్లీట్ అబౌట్ ఫోన్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ ఇది ఎక్స్ఓఎస్ వర్జన్ 13.1 అంటే ఫార్ జీటీ సిరీస్ అని అక్కడ పైన చూడొచ్చు మీరు. ఇంకా ఇన్ఫినిక్స్ మోడల్ నెంబర్, అది డైమెన్సిటీ 8050 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది. 32 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, మెమరీ 8 ప్లస్ ఇంకో 8 జీబీ మీరు వర్చువల్ మెమరీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే టోటల్ 16 జీబీ అవుతుంది మీకు ర్యామ్. ఇంకా ఇటు వచ్చేసి బ్యాటరీ దీనిది 5000 mAh ఉంది. స్టోరేజ్ 256 జీబీ ఉంది. స్పెక్స్ ఖతర్నాక్ ఉన్నాయి. అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంకా లాంగ్ రన్‌లో ఎట్లుంటుందో నేను తర్వాత ఫ్యూచర్‌లో చెప్తాను. ఇక్కడ డిస్‌ప్లే సెట్టింగ్స్ అంటే మీకు అడాప్టివ్ బ్రైట్‌నెస్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. హై బ్రైట్‌నెస్ మోడ్ కూడా ఉంది. ఇంకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మీరు 120, 90, 60 ఇంకా ఆటో స్విచ్ కూడా పెట్టుకోవచ్చు. డిఫాల్ట్ 120 వచ్చింది. సూపర్ స్మూత్ ఉంది. ఇంకా గేమింగ్ మొబైల్ కాబట్టి 120 పెట్టేసారు. ఇంకా కలర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఒరిజినల్ కలరే బెటర్ అనిపించింది. బ్రైట్ కలర్డ్ పెడితే కొంచెం సాచురేషన్ ఎక్కువైనట్టు అనిపించింది. ఇంకా కూడా మీరు వైట్ బ్యాలెన్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మస్తు ఉంది ఫోన్. నార్మల్ అంటే గేమింగ్ కాకుండా నార్మల్ పర్సన్ కొనుక్కుంటే కూడా సూపర్ స్మూత్ ఉంటుంది కదా! స్టోరేజ్‌లో 11% ఆల్రెడీ యూజ్ అయిపోయింది. కానీ మీరు 1 టీబీ వరకు ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నేను గీక్ బెంచ్ మార్క్ రన్ చేస్తే 1099 సింగిల్ కోర్ స్కోర్, 3390 మల్టీ కోర్ స్కోర్ వచ్చింది. అంటే మంచి స్కోరే మీకు గేమింగ్‌కి. 60 ఎఫ్‌పిఎస్‌లో మీరు బీజీఎంఐ ఇలాంటి గేమ్స్ ఆడొచ్చు. నేను తర్వాత గేమ్ ప్లే కూడా ఒకటి రికార్డ్ చేసి మీకు జస్ట్ క్లిప్ కూడా చూపిస్తాను. కెమెరా యాప్ అంటే ఇది చూడొచ్చు ఇక్కడ. ఇవన్నీ ఫిల్మ్ ఎఫెక్ట్స్. ఇవి అంటే రెడీమేడ్ ఫిల్మ్ ఎఫెక్ట్స్. వీడియోలో మీకు ఇది అప్ టు 4K 30 వరకు రియర్ కెమెరా షూట్ చేస్తుంది. కానీ ఫ్రంట్ కెమెరా మీకు 2Kలో షూట్ చేస్తుంది. అదొకటి అడ్వాంటేజ్. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. నేను కొన్ని శాంపుల్స్ తీసి మీకు వీడియో ఎండ్‌లో పెడతాను. అంటే గేమ్ ప్లే పెట్టిన తర్వాత పెడతాను. అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ఉన్నాయి. పోర్ట్రేట్, సూపర్ నైట్ మోడ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా బాగుంది దానిది. అంటే సెన్సార్ మంచి సెన్సార్ ఉంది. ఎందుకంటే వైట్ బ్యాలెన్స్ అవన్నీ బాగున్నాయి. ఎక్కడ షటర్ ల్యాగ్ కూడా లేదు. ఇమేజ్ క్వాలిటీ చూడొచ్చు. పర్ఫెక్ట్ షార్ప్ ఉంది. ఎక్సలెంట్ ఉంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అన్నీ ఆ ప్రైస్‌కి ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ డేలో మీకు ఒకవేళ గేమింగ్‌కి కావాలన్నా యూజ్ చేయొచ్చు. ఒక నార్మల్ యూజర్ కొనుక్కొని కూడా ఫుల్‌గా స్మూత్ ఎంజాయ్ చేయొచ్చు. వీడియోలో ఇక్కడ మీకు ఒకసారి రెజల్యూషన్స్ ఆప్షన్స్ చూపిస్తాను. మీకు 1080, 60 వరకు ఇంకా 4K 30 వరకు షూట్ చేస్తుంది రియర్ కెమెరా. ఫ్రంట్ మాత్రం 2K పెట్టుకోవచ్చు. కొన్ని ఫిల్టర్స్ అవి ఇంకా 108 మెగాపిక్సెల్ అక్కడి నుంచి ఆన్ చేసుకోవచ్చు. 108 మెగాపిక్సెల్‌ది రెజల్యూషన్ ఎట్లా ఉందో కూడా నేను ఒకసారి చెక్ చేసి మీకు ఒక శాంపుల్ పిక్చర్ పెడతాను. అంటే డీటెయిలింగ్ ఎట్లా ఉందని. ఇప్పుడు యూట్యూబ్ వీడియో ఏదైనా ప్లే చేసి జస్ట్ దాని డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉంది కదా! దాని సౌండ్ అవుట్‌పుట్ ఇంకా దాని స్క్రీన్‌ది డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. డాడీ, మనం కార్లో కూడా యూట్యూబ్ చూడొచ్చా? యాక్చువల్‌గా సేఫ్టీ కోసం ఏ కార్‌లో కూడా మీకు యూట్యూబ్ ప్రీ ఇన్‌స్టాల్డ్ రాదు గానీ, నేను నీకు ఒక సింపుల్ ట్రిక్ చూపిస్తాను. 1 మినిట్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకొని యూట్యూబ్ కూడా కార్‌లో చూడొచ్చు. మస్తుంది స్పీకర్స్‌ది సౌండ్ క్వాలిటీ. కాకపోతే వాళ్ళేదో అట్టడబ్బా ఇచ్చారు కదా! దానిది ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో అని చెప్పేసి బ్లాక్ బాక్స్. ఆ బాక్స్‌లో ఇదేదో ఇచ్చారు వాళ్ళు. ఇది రివర్స్ చేసి ఇందులో ఇట్లా పెట్టి మీరు అందులో మొబైల్ పెట్టి యూజ్ చేస్తే ఇది ఒక సౌండ్ బాక్స్ లాగా మీకు యాంప్లిఫై చేసి సౌండ్ అవుట్పుట్ ఎక్కువ చేసి ఇస్తుంది అన్నారు. కానీ వేస్ట్ అది. నాకు అంత నచ్చలేదు. అది అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా ఉన్నదానికంటే కూడా ఖరాబ్ అవుతుంది. మీరు నార్మల్గా ఆ డబ్బా పడేసి మామూలుగా ఫోన్లో వింటేనే మస్తుంది. మీకు ఎట్లా అనిపించింది ఇది ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో డెడికేటెడ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్? మీరు కమెంట్
కామెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే మస్తు అనిపించింది. అంటే ఆ ప్రైస్ రేంజ్కి సూపర్, ప్రాసెసర్ కూడా ఓకే, కొన్ని రోజులు యూస్ చేసి చూద్దాం. ఇంకా మీకు దాంట్లో యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కదా, కాబట్టి గేమింగ్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. 8 GB ర్యామ్ ఉండేసి గేమింగ్కి ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా డే టు డే టాస్క్లో కూడా సూపర్ స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉంది కదా, కాబట్టి మీరు ఫుల్ హెచ్డీలో మూవీస్ అవి కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇదే నేను బ్యాక్లో ఉన్న దాని ఎల్ఈడి లైటింగ్ది ఇది చెప్పాను కదా, మరీ నథింగ్ ఫోన్ లాగా కాకుండా జస్ట్ ఒకటి స్ట్రిప్ ఇచ్చారు, ఎల్ఈడి స్ట్రిప్. అందులో ఛార్జింగ్, గేమింగ్ అప్పుడు ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓవరాల్ డిజైన్ బాగానే ఉంది చేతిలో పట్టుకుంటే, ఈవెన్ కేస్ వేసినా బాగానే ఉంది. ఎట్లా అనిపించింది మీరు ఈ ఫోన్ కమెంట్ సెక్షన్లో రాసి, అట్లనే కంపల్సరీ వీడియోని లైక్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గేమ్ ప్లే డెమో ఒకసారి చూసుకోండి. దీని తర్వాత మీకు ఫోటో శాంపిల్స్, ఇంకొక వీడియో క్లిప్ 4K 30 కూడా పెడతాను, అవి కూడా చూసుకోండి. ఇంకా లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.